ఏంటి సార్ ఇందాక కవిత గురించి మాట్లాడారు. ఆమె సరే తెలంగాణ ప్రజలు లేకపోతే ఆ ఆడపడుచుల ఉసురు కొట్టుకొని అదంతా అయిందన్నారు. కాకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంటుంది, మొత్తం తెలంగాణ తిరిగేస్తుందని నేను కూడా భావించాను వ్యక్తిగతంగా. పూర్తిగా సైలెంట్ అయిపోయారే. ఇక్కడ విషయం ఏంటంటే చెయ్యాల్సిందంతా చేసేసింది, ఇప్పుడు కామ్గా ఉంటుంది. ఎందుకు అంటే బయటికి రాగానే ప్రజలు వెంటబడతారు. మద్యం పాలసీని మొత్తం తొక్కేసావు కదమ్మా, ఎవరు చేయనటువంటి జనరల్గా జెంట్స్ మాత్రమే ఈ వ్యాపారంలో ఉంటారు, ఆడవాళ్ళు వెళ్ళకూడదు అన్నటువంటి నాడు ఉంది. అయినా నువ్వు ధైర్యంగా వెళ్ళావు, ధైర్యంగా ఫోన్లన్నీ మార్చేశావు, ధైర్యంగా 100 కోట్లని మరి అక్కడ గోవా ఎన్నికలకు పంపించావు, మరి అక్కడ జరుగుతున్నట్టు ఢిల్లీ ఎన్నికలకు పంపించావు, తర్వాత పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికలకు పంపించావు, ఇవన్నీ చేసావు. ఇప్పుడు తెల్లనట్లున్నావు. కానీ అందుకే ఏం చేసిందంటే సిబిఐ చాలా చక్కగా ఫస్ట్ నువ్వు సాక్షి మాత్రమే అని చెప్పేసి విషయాలన్నీ తీసుకొని దాని తర్వాత రెండోసారి వచ్చినప్పుడు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు అన్ని విషయాలు అడిగినప్పటికీ కూడా బహిరంగంగా మాత్రం తను మాట్లాడుతున్న వాదం ఏంటంటే జై తెలంగాణ. మరి ఈ పాలసీల పరిస్థితి ఏంది, ఈ మద్యం కుంభకోణం పరిస్థితి ఏంటి, అవి మాత్రం నోటికెత్తదు. రెండో మాట ఏమంటుంది, ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టా, అంటే రాజకీయ కక్ష కోసం మాత్రమే నన్ను అరెస్ట్ చేశారు, ఈ కుట్ర కోణంలో మాత్రమే నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా వేరే అంశం కాదన్నటువంటి ఆ గొంతును మాత్రం ఎత్తుకుంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని మార్చేశారు. సో ఈ నేపథ్యంలో ఆమె సరే బెయిల్ల మీద ఏ రకంగా జరిగింది, మరి హరీష్ రావు, కేటీఆర్ మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక 4-5 సార్లు వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దలతో చర్చించి అన్ని అవకాశాలు ఉన్న తర్వాతనే ఇవన్నీ కూడా ఆమె బయటకు వచ్చేటువంటి అవసరం ఏర్పడ్డది. బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆ నేపథ్యంలో కూడా మరి 17 ఆర్టికల్ ప్రకారం వాస్తవంగా రాజ్భవన్ నుంచి గవర్నర్ పర్మిషన్ లేకపోయినా అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్తో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ గవర్నర్ పర్మిషన్ వచ్చినట్లయితే అది చాలా సఖ్యతగా ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆ అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం అక్కడ నివేదించింది. కానీ ఈయన కేటీఆర్ ఏం చేశాడో, ఢిల్లీకి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకున్నాడో లేకపోతే ఇంకేం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి అది ఆపించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈయన మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి ఈయన మాట్లాడింది ఏంటి, అక్కడ కాంగ్రెస్కు ఓట్లేద్దన్నాడు, కానీ బీజేపీకి ఓట్లేదని ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ ఇద్దరు కలిసిపోయారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒకవేళ కనుక చెల్లె బయటకు వచ్చి మాట్లాడినట్లయితే వెరీ ఇమ్మీడియట్గా ప్రజలు తిరస్కరిస్తారు. రెండో అంశం ఏంటంటే ఇమ్మీడియట్గా చెల్లెని తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేస్తారు. సో ఆ నేపథ్యంలోనే చెల్లెలు బయటికి రాకుండా ఇంటి వద్దనే ఉంటుంది. సమగ్ర సర్వే వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా అన్ని విషయాలు చెప్పింది. ఓకే, ఇది నేపథ్యం.